సార్ బ్రెయిన్ లో కాస్త తలనొప్పి రాగానే లేదంటే ఒక సైడ్ ఎక్కువ రావడం అండ్ కంటిన్యూ తలనొప్పి రాగానే ఒక టెన్షన్ మొదలైంది బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనండి. సో బ్రెయిన్ ట్యూమర్ కి రేడియేషన్ కి సంబంధం ఉందా? బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణం ఏంటి? లేదు, బ్రెయిన్ ట్యూమర్ కి రేడియేషన్ కి డెఫినెట్ గా ఎనీ రేడియేషన్ వల్ల ట్యూమర్ అనేది రావచ్చు అండి. అది ఏ ట్యూమర్ అయినా రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, మిగతా ట్యూమర్. అందుకే రేడియేషన్ అనేది రిస్క్ ఫర్ ట్యూమర్స్, దాంట్లో డౌట్ లేదు. సో ఆ మొబైల్ రేడియేషన్ ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ రేడియేషన్ అంత ఎఫెక్ట్ చేస్తుందా? మొబైల్ రేడియేషన్ కాదండి, మొబైల్ రేడియేషన్ కన్నా కూడా ఇప్పుడు మనం రేడియేషన్ అంటే మేము ఎట్లా చూస్తామంటే ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ అవి రేడియేషన్. ఓకే. సో మొబైల్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అనేది మటుకి వాస్తవానికి సైంటిఫిక్ గా ప్రూఫ్ లేదండి. జనం మన అక్కడక్కడ మనం వాళ్ళు వీళ్ళు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని చెప్పుకోవటం తప్పితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా చుట్టుపక్కన మా ఇంటి పైన మొబైల్ టవర్ ఉంది లేదండి, అవి అయితే సైంటిఫిక్ అయితే అక్కడ ప్రూఫ్ లేదండి. మొబైల్ రేడియేషన్స్ తో ట్యూమర్లు వస్తాయని కానీ, మొబైల్ ఎక్కువ వాడితే ఏదో ప్రాబ్లం వస్తుందని, ఆ ట్యూమర్లు అని కానీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే లేదండి. మొబైల్ వాడితే జనరల్ గా నీకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ, సో బ్రెయిన్ కి దానికన్నా డేంజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అసలు మనం మొబైల్ ప్రాబ్లమ్స్ అనేది డేంజర్ ప్రాబ్లమ్స్, ఇది బ్రెయిన్ కి డైరెక్ట్ గా అది ఎఫెక్ట్ చూపించడం అనేది సైంటిఫిక్ గా ఏం లేదు.